ప్రతి వ్యవస్థలోనూ హృదయమే కేంద్రం. అది పరిణామ ధర్మం ద్వారా ఇవ్వబడ్డ బాధ్యతలను అమలుపరచడానికి, ఆయా వ్యవస్థలను శక్తివంతం చేయడానికి గాను అది నిరంతరం శక్తులను స్వీకరిస్తూ సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహం ఈ క్రింది వాటి నుండి సూటిగా వస్తుందని అంటారు. ఈ యొక్క శక్తి ఏదైతే మన భౌతిక హృదయం ఏ శక్తినైతే తీసుకుంటూ ఉందో ఆ హృదయానికి ఇవ్వబడ్డ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ శక్తి ప్రవాహం విశ్వ మానసిక తలంలో ఉన్న లోగోయిక్ ద్వాదశ దళ అహం కమలం నుండి, విశ్వ మానసిక తలంలో అంటే యూనివర్స్ యొక్క కాస్మిక్ హార్ట్ హృదయంలో ఉన్నటువంటి ఆ ద్వాదశ దళ ఆ 12 రేకుల ఆ బంగారు కమలం నుంచి ఆ శక్తి అనే ఆ శక్తి ప్రవాహం ప్రసరిస్తూ ఉంటుంది. రెండోది ద్వాదశ దళ సౌర కమలం అంటే 12 మన సౌర కమలం అంటే సౌర మండలానికి ఉన్నటువంటి హృదయం, సూర్య కుటుంబానికి ఉన్నటువంటి ఒక హృదయం నుంచి వస్తుంది ఆ శక్తి ప్రవాహం. 3 గ్రహాంతర లోగోయిక్ హృదయం కూడా ఒక ద్వాదశ దళ కమలమే. గ్రహాంతర అంటే గ్రహాలు, సూర్య కుటుంబానికి సూర్యుడికి ఒక హార్ట్, ఇంకా గ్రహాలకి ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఒక హృదయం ఉంటుంది. షటిల్ బాడీస్ అంటాం, అంటే స్టెల్లార్ బాడీస్ అంటాం. ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, ఇంకా ఈ అన్నింటి నుంచి కూడా ఆ యూనివర్స్ నుంచి అన్నింటి నుంచి కూడా ఆ యొక్క సూక్ష్మ శరీరాల నుంచి, ఆ హృదయాల నుంచి ఈ శక్తి ప్రవాహం మరి అందుతూ ఉంటుంది అని చెప్తున్నారు. మానసిక తలంలో ఉన్న మానవ ద్వాదశ దళ అహం కమలం మన మెంటల్ బాడీలో ఉండే, మానసిక శరీరంలో ఉండే మరి ఆ యొక్క హృదయం నుంచి, అహం కమలం నుంచి కూడా ఈ శక్తి అనేది ప్రసరిస్తూ ఉంటుంది. మానవునిలో ఉన్న ద్వాదశ దళ హృదయ కేంద్రం మన యొక్క భౌతిక శరీరంలో ఉండే ఆ హృదయ కమలం ఉంది కదా, 12 రేకుల బంగారు కమలం నుంచి కూడా ఈ శక్తి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ శక్తి ప్రవాహం వీటన్నిటి నుంచి కూడా వస్తుందని అంటున్నారు. మొత్తం విశ్వానికి వెలుగుని ఇచ్చే 3 సూర్యులు ఉన్నారు. విశ్వానికి అంటే మన యూనివర్స్కి, మన యూనివర్స్ అంతటికీ కూడాను వెలుగుని, కాంతిని ఇచ్చే 3 సూర్యులు ఉన్నారు. ఒకటి కేంద్రీయ ఆధ్యాత్మిక సూర్యుడు, అంటే అది మనిషిలో ఉన్న పరమాణువు మొనాడిక్ సారానికి తదనుగుణంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి సెల్యులార్ బాడీలో ఉండే ఆ మొనాడ్ అంటే ఆ యొక్క అక్కడ కేంద్రీయ ఆధ్యాత్మిక సూర్యుడు అని చెప్తున్నారు అన్నమాట. మొనాడ్ పరమాణువులో ఉన్నటువంటి హృదయం. ఈ యొక్క సూర్యులు కేంద్రీయ ఆధ్యాత్మిక సూర్యుడు అంటున్నారు. ఈ విశ్వం అంతటికీ కూడాను 3 సూర్యులు ఉన్నారంట. అందులో కేంద్రీయ ఆధ్యాత్మిక సూర్యుడు అంటే మనిషిలో ఉన్న పరమాణువులు ఉన్నాయి, మన అణువులు, ఆ యొక్క అణువులు ఉండేది మొనాడిక్ బాడీ అంటాం. ఆ సారానికి తదనుగుణంగా ఉంటుందంట. రెండోది సౌర హృదయం. సౌర హృదయం అంటే సౌర కుటుంబానికి ఉన్న ఆ సౌర కుటుంబంలో ఉండే హృదయం. అది ఆత్మిక ఈగోయిక్ అన్నమాట, కమలానికి తదనుగుణంగా ఉంటుంది. అంటే ఆత్మ అంటాం కదా మనం, అనుభూతిక శరీరంలో ఉండే ఆ హృదయానికి తదనుగుణంగా ఉంటుందట ఆ సౌర హృదయం. ఇక్కడ కేంద్రీయ ఆధ్యాత్మిక సూర్యుడు ఆ సూర్యుడు
మరి మొనాడిక్ సారానికి తదనుగుణంగా ఉంటుంది. పరమాణువులు ఉంటాయి కదా మనలో, ఆ బాడీకి అనుగుణంగా ఉంటుందంట ఆ సూర్యుడు. రెండు, సౌర హృదయం అనేది మన ఆత్మిక బాడీకి, ఆత్మలో ఉండే ఆ హృదయానికి, ఆత్మిక బాడీకి అది తదనుగుణంగా ఉంటుంది. మూడోది భౌతిక సూర్యుడు, మనకు కనిపించే మన సూర్యుడు, అది ఎతిరిక తలంలో మానవుని హృదయ కేంద్రానికి తదనుగుణంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ భౌతిక సూర్యుడు ఆ భౌతిక సూర్యుడు నుంచి వచ్చే ఆ శక్తి అనేది మన ఎతిరిక బాడీలో, మన ఎనర్జీ బాడీ ఉంది కదా, మరి మన ఎనర్జీ బాడీకి అనుగుణం, మన ఎనర్జీ బాడీలో ఉండే ఆ యొక్క మన ఎనర్జీ బాడీలో ఉండే ఆ శక్తి అనేది మానవ హృదయ కేంద్రానికి తదనుగుణంగా ఉంటుందంట ఈ భౌతిక సూర్యుడు. అత్యున్నత స్థాయికి వెళ్ళే మార్గం హృదయంలోనే దొరుకుతుందని మన పూర్వీకులు అనేవారు. మన హృదయంలో మరి డివైన్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, 12 దైవీ గుణాలు. ఈ అన్ని గుణాలను కూడా మనం పెంపొందించుకున్నప్పుడు, ఆ హృదయంలో ఆ గుణాలు మనకు ఉన్నప్పుడు, మన హృదయంలో ఆ గుణాలు, ఆ దైవీ గుణాలు, కరుణ, దయ, సహనం, ఓర్పు, క్షమాగుణం, శాంతి, సానుభూతి, ఇలా గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం, సంతృప్తిగా ఉండటం, ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా జీవించగలగడం, ఇలాంటి మంచి ఈ డివైన్ క్వాలిటీస్, ఈ గుణాలు మన హృదయంలో ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ హృదయంలో ఉన్నట్లయితే మనం అత్యున్నత స్థాయికి, ఆధ్యాత్మికంలో కానీ ప్రాపంచికతలో కానీ అత్యున్నత స్థాయికి మనం వెళ్ళొచ్చు అని చెప్తున్నారనమాట. ఈ హృదయం అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటే కనుక మన జీవితంలో మనం ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ, అంటే ఆధ్యాత్మికంగా కానీ మరి ప్రాపంచికతలో కానీ ఎంత అద్భుతమైనటువంటి మంచి మంచి లక్ష్యాలను మనం అచీవ్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకి అలవాటు అవుతుంది, జీవించే కళ వస్తుందన్నమాట. విశ్వ హృదయాన్ని చేరే మార్గాన్ని చూపే ద్వారమే ఈ మానవ హృదయం. మన హృదయం అనేది ఆ విశ్వ హృదయంతో, ఆ కాస్మిక్ హార్ట్కి, ఆ కాస్మిక్ హార్ట్తో అనుసంధానం అవటానికి మార్గం అన్నమాట మన హృదయం, ద్వారం. మన హృదయం లోపలికి మనం వెళ్ళినట్లయితే, మన మనస్సును మన హృదయంతో అనుసంధానం చేసుకుంటే, అప్పుడు మనం ఆ కాస్మిక్ హార్ట్తో, విశ్వ హృదయంతో మనం అనుసంధానం అవుతాం అని చెప్తున్నారు. అప్పుడు మనం ఆ సృష్టికర్తతో, ఆ పరమాత్మతో మనం చక్కగా మాట్లాడగలుగుతాం, ఆ యొక్క వాణి వినగలుగుతాం. ఆ శూన్యంలోనే మనం ఆ యొక్క అనుభూతి చెందుతాం, అంతటా నేనే ఉన్నాను, నేనే అంతా ఉన్నాను అని. ఆ ఏకత్వం అనేది, వన్నెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అన్నమాట. ఆ అనుభూతి చెందుతాం, వన్నెస్ అనుభూతిని మనం చెందుతాం. ఆ విశ్వ ప్రేమను మనం పొందుతాం. ప్రేమ, కాంతి, శాంతి, ఆ ఏకత్వ భావన అనేది మనకు కలుగుతూ ఉంటుంది, అనుభూతి చెందుతూ ఉంటాం. విశ్వ హృదయాన్ని చేరే మార్గాన్ని చూపే ద్వారమే ఈ మానవ హృదయం. అంటే మన యొక్క ఆత్మలో మనం, మన హృదయంతో మనం అనుసంధానమైనప్పుడు మన ఆత్మతో మనం అనుసంధానం అవుతాం, ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుందన్నమాట. అందుకే ఈ హృదయాన్ని అత్యున్నతమైన దాని యొక్క అతి పవిత్రమైన నివాసంగా భావిస్తారు. మరి మన హృదయంలోని అత్యున్నతమైనది ఏంటి అంటే ఆత్మ యొక్క పవిత్రమైన నివాసం. మన ఆత్మారాముడు అంటారు కదా, నీ హృదయమే దేవాలయం, అంటే నీ హృదయమే దైవ మందిరం అని. మన హృదయంలోనే ఆత్మారాముడు ఉన్నాడు, ఆత్మలింగేశ్వరుడు ఉన్నాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగా ఆ అత్యున్నతమైనది ఏదైతే ఉందో దాని యొక్క నివాసం ఏదంటే మన హృదయమే అని చెప్తున్నారు. మన హృదయంలోనే అత్యున్నతమైనటువంటి ఆ ఆత్మే, పరబ్రహ్మ, ఆ దైవం నివసిస్తూ ఉంది మన హృదయం. మన హృదయమే ఒక దేవాలయం, మన హృదయమే దైవ మందిరం. దయగల హృదయమే దైవ మందిరం అంటారు సత్యసాయి బాబా చెప్పారు, దయగల హృదయమే దైవ మందిరం అని. అలాగా
మరి మన హృదయం అనేది ఇంత ఆ దయ, కరుణ, ప్రేమ, అన్ని కనికరం, అన్ని మంచి దైవీ గుణాలతో నిండిపోతే మరి ఇంకా మనమే కదా దైవాలం అని చెప్తున్నారు. మన పాఠశాలలు మనస్సు యొక్క మార్గాన్ని అధ్యయనం చేయడానికే అంకితమయ్యాయి. ఇప్పుడు మనం స్కూల్స్లో, కాలేజీల్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉందంటే మార్కుల కోసం, ర్యాంకుల కోసం, ఇంకా మంచి ప్యాకేజీ ఇచ్చే జాబ్ కోసం మాత్రమే అక్కడ పాఠాలు చెప్పబడుతున్నారు తప్ప చెప్తున్నారు. అంతేకాని హృదయాన్ని పెంపొందించుకునే పాఠాలు ఆ పాఠశాలలో చెప్పట్లేదు. ఇప్పటి వరకు విశ్వాన్ని మనస్సుని పెంపొందించుకోవడానికి, మనస్సుని ఇంకా పెంచుకోవడానికి కోరికలు, ఇవన్నీ మోహాలు, పోటీతత్వం, ఇలాంటి ద్వంద్వత్వాన్ని అన్నింటిని కూడా పెంచి పోషిస్తున్నాయన్నమాట పాఠశాలలు. పోటీతత్వం ఇప్పటి వరకు విశ్వాన్ని హృదయం ద్వారా అధ్యయనం చేసే పాఠశాలలు ఉన్నట్లు దాఖలాలు లేవు. మన హృదయం గురించి చెప్పే పాఠశాలలు అనేవి ఈ భూమి మీద లేవు అని చెప్తున్నారనమాట టార్కమ్ సెరేటోరియన్. హృదయాన్ని పెంపొందించే పాఠాలు నేర్పించాలి. ఆ హృదయంలో ఉండే దివ్య గుణాలు, దివ్య లక్షణాలను ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రతి ఆ హృదయంతో మనం అనుసంధానం అవ్వాలి. ఆ సూక్ష్మ శరీరాలు ఉంటాయి, ఇంకా మన చుట్టూ ఎన్నో ఆత్మలు ఉంటాయన్నమాట. ఈ భౌతిక శరీరాలు లేకుండా ఉంటాయి కదా ఆత్మలు, షటిల్ బాడీస్ అంటాము. అలాంటి సూక్ష్మ శరీరాలు, సూక్ష్మ తలాలు, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట మన చుట్టూ. మన కంటికి కనిపించవు, ఈ భౌతిక కంటికి కనిపించవు, కానీ మన హృదయం మాత్రం సెన్స్ చేయగలుగుతూ ఉంటుంది. మన చుట్టూ ఎవరైనా సూక్ష్మ శక్తులు అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ వస్తున్నట్లు, మన పక్కనే ఎవరో ఉన్నట్లు, మన మీద ఇలా చెయ్యి వేసినట్లు నేను ఎన్నోసార్లు వింటూ ఉంటాను. ఒక్కొక్కసారి మనం బుక్స్ మీద ఎవరైనా ఆడియోస్ చెప్పేటప్పుడు బుక్స్ అదే వివరణ ఇచ్చేటప్పుడు ఏవైనా మంచి స్పీచ్లు వింటూ ఉంటాం కదా. ఆ టైంలో ఏమవుతుందంటే నేను ట్రాన్స్లోకి వెళ్తుంటాను ఒక్కోసారి వింటూ ఉంటే. మన మాస్టర్స్ ఎంతమంది మరి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు కదా. నాకు ఏదో ఒక మంచి స్పీచ్ నేను పెట్టుకుని వింటూ ఉన్నప్పుడు ట్రాన్స్లోకి వెళ్తాను, నిద్రలోకి వెళ్తాను. ఆ టైంలో ఎవరో తెలీదు ఒక సూక్ష్మ శరీరం, మనం అదే చెప్తున్నాను కదా, సూక్ష్మ శరీరాలు అనేవి వచ్చి నన్ను ఇలా తడుతూ ఉంటారనమాట. లే విను అని చెప్పేసి ఇలా తట్టి లేపుతూ ఉంటాయన్నమాట. అది అంటే మన చుట్టూ ఎన్నో సూక్ష్మ ఆస్ట్రల్ మాస్టర్సు, ఆస్ట్రల్ బాడీసు, ఆస్ట్రల్ తలాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మన కంటికి కనిపించిన వాటన్నింటికి కూడా హృదయం ఉంది అని చెప్తున్నారు. వాళ్ళతో కూడా మన హృదయం అనుసంధానమై ఉంటుంది అని చెప్తున్నారనమాట. గెలాక్సీలకి హృదయం ఉంటుంది, విశ్వాలకి హృదయం ఉంటుంది, ప్లానెట్స్కి హృదయం ఉంటుంది, ఇంకా ఆ ప్లానెట్లో ఆ గ్రహాలకు ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలకి హృదయం, ఇలా ఎన్నో. అలా మన సూక్ష్మ శరీరాలకి కూడా హృదయం ఉంటుంది. మన భౌతిక శరీరంలో హృదయం అనేది అన్ని శరీరాలతో అన్నింటితో కూడా అనుసంధానమై ఉంటుందన్నమాట. అంతటితో అన్నీ మన హృదయంలోనే లయమవుతూ ఉంటాయన్నమాట. మనం అంతట్లో కూడా అలా అనుసంధానమై ఉంటాం. అందుకు మన హృదయం అనేది హృదయ విశాలం ఉండాలి అంటారు. హృదయం అనేది విశాలంగా ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. ఆ హృదయం అనేది విశాలంగా మనం ఉంచుకోవాలి. దేన్నైనా మన హృదయంలో మనం అలౌ చేయగలగాలి అనమాట. దేంతోనైనా మనం అనుసంధానం అవ్వగలగాలి ఆ హృదయాలతో, వాళ్ళ హృదయాలతో. అంటే హృదయాన్ని పెంపొందించే పాఠశాలలు అనేవి లేవు. మనస్సును మాత్రం పెంపొందిస్తున్నారు అన్నమాట. ఈ స్కూల్స్లో, కాలేజీల్లో పోటీతత్వం అన్నీ పెంచుతున్నారన్నమాట. వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారంటే పిల్లల్ని అసలు దారుణంగా అనమాట. వాళ్ళకి ఆ ఎమోషనల్ బాడీ గురించి, ఎమోషన్స్ అంటే ఎమోషనల్ ఫిట్నెస్ గురించి చెప్పరు, మెంటల్ బాడీ గురించి చెప్పరు, థాట్స్, మిరాకులస్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ గురించి అస్సలు చెప్పరు. ఇవేవి చెప్పరు. అసలు హృదయం అనేది ఒకటి ఉంది,
ఆ హృదయంలో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయని కూడా చెప్పరు. కానీ పాఠాలు అన్నీ ఏవేవో చెప్తూ ఉంటారనమాట. చరిత్రలు అవన్నీ రాస్తూ ఉంటారు. ఆ చరిత్రల గురించి అది ఇది చెప్పి బట్టి పెట్టించేసి పిల్లల్ని రోబోల్లో తయారు చేస్తూ ఉంటారనమాట. అది ఈ విధంగా హృదయ అధ్యయనాలు పోయినా పర్వాలేదని నేటి విద్య మనస్సునే అంటిపెట్టుకుని ఉంది. మన హృదయం అనేది కుంచుకుపోయినా, హృదయం అనేది మూసుకుపోయినా, హృదయమే పని చేయకపోయినా పర్వాలేదు, మనస్సు మాత్రమే పని చేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఉన్నాయి మన విద్యాలయాలు, పాఠశాలలు, విద్యలు, ఆ యొక్క ఉద్యోగాలు. మనిషిని లాస్ట్కి వాళ్ళు దేనికంటే అలా ప్రోగ్రామింగ్ చేస్తారనమాట. పాఠాలు అవన్నీ చెప్పి ర్యాంకులని, పోటీతత్వం అని, జాబ్స్ అని, డబ్బు సంపాదన అని, లాస్ట్కి ఆ మనిషి హృదయం అంతా చచ్చిపోయి వాళ్ళు విలవిల్లాడిపోతూ అసలు వాళ్ళు ఆ కష్టాల్లోని, ఆ బాధల్లోని వాళ్ళు దుఃఖం వస్తూ ఉంటుంది. ఎందుకు ఇది వస్తుందో వాళ్ళకి తెలియదు అనమాట. ఆ ఆధ్యాత్మిక విద్య అనేది అక్కడ ఉండదు. హృదయం గురించి అస్సలు వాళ్ళు బోధించరు. మనస్సును మాత్రం పెంచి పోషిస్తూ ఉంటారన్నమాట. పాఠాలు, చదువులు అలా ఉన్నాయి. గొప్ప గొప్ప గ్రంథాలన్నింటిలోనూ హృదయ సంస్కృతి గురించి ఇవ్వబడింది. ఎన్నో గ్రంథాల్లో హృదయం యొక్క సంస్కృతి గురించి, హృదయం అనేది ఉంది, ఆ హృదయం ఎలా పనిచేస్తుంది అని చెప్పబడింది అంటున్నారు. ఈ అద్భుత బోధనలో ఉన్న హృదయ సంస్కృతిని వెలికితీసి మానసిక బోధనలను సమన్వయం చేయడానికి మనం తప్పనిసరిగా సమయాన్ని కేటాయించి తీరాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం అన్ని స్కూల్స్కి మనుషులందరికీ కూడా, పిల్లలకి అందరికీ, చిన్న పిల్లల నుంచే వాళ్ళ హృదయంతో అనుసంధానం అవ్వటం అనేది, ఆ హృదయం అనేది ఎలా ఉంటుంది, ఆ హృదయంలో ఉన్న శక్తుల్ని మనం వెలికి తీసి వాళ్ళకి ఆ హృదయంతో వాళ్ళు పని చేయగలరు. ఆ ఇంట్యూషన్తో వాళ్ళకు ఒక ఇంట్యూషన్ ఉంది, హృదయం ఉంది, ఆ హృదయాన్ని వినగలగడం, ఆ హృదయంతో వాళ్ళు మాట్లాడగలగడం అనేది అలవాటు చేయాలి ప్రతి మనిషికి కూడా, మనుషులకు మాత్రమే. ఇది మనం ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు. తప్పనిసరిగా ఒక సమయాన్ని కేటాయించి అందరికీ వాళ్ళ హృదయం గురించి మనం తెలియపరచాలి అని చెప్తున్నారు. హృదయం యొక్క పని ఎలా ఉంటుంది అని చెప్పేసి. హృదయ సంస్కృతిని సమీకరించడం, క్రోడీకరించడం ఈ కంప్యూటర్ యుగంలో పెద్ద కష్టమేమీ కాదు. ఎలిమెంటరీ స్కూళ్ళలో, హై స్కూళ్ళలో, కాలేజీలలో, యూనివర్సిటీలలో, ఆధ్యాత్మిక పాఠశాలలలో ఉన్న చిన్నారులకు అందించడానికి గాను ఈ హృదయ సంస్కృతిని తరగతుల వారీగా వ్యవస్థీకరించాలి. స్కూల్స్లో, యూనివర్సిటీల్లో అందరికీ, యూత్కి, స్టూడెంట్స్కి, పిల్లలకి అందరికీ కూడా హృదయ సంస్కృతిని మనం అందించాలి అని చెప్తున్నారనమాట. మన విద్యా విధానం హృదయ సంస్కృతి లేని అసమానమైన మేధావులను తయారు చేసింది. మన ఈ యొక్క విద్యా విధానం ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, హృదయం అనేది మేధావులను తయారు చేస్తుంది. మేధావులు, ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకి ఉంది, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉంది, కానీ వాళ్ళకి హృదయం అనేది వికసించి లేదు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఆ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు, మేధావులంతా కలిసి ఏం చేస్తారు? ఆ మేధావులంతా కూడాను ఇంకా ఈ యొక్క ప్రపంచాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్తూ ఉంటారనమాట. అన్నింటికీ హాని చేస్తూనే ఉంటారు వాళ్ళు. వృక్షజాతికి, జంతు జాతికి, ఖనిజ జాతికి, భూమాతకి, అందరికీ వాళ్ళు హాని చేస్తూ ఉంటారు. ఆ మనస్సుతో పనిచేసే వాళ్ళు మేధావులు. హృదయం అనేది వాళ్ళకు ఉండదు కదా. వీరు ఏ క్షణంలోనైనా ఈ భూమి మీద జీవరాశిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా, ఈ మేధావులంతా ఎలా ఉన్నారు అంటే, ఏ క్షణంలోనైనా ఈ భూమి మీద ఉన్న జీవరాశిని కూడా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారంట ఈ మేధావులు. అదే చెప్తున్నారు. హృదయం అనేది పని చేయకపోతే
హృదయంతో వాళ్ళు కనెక్ట్ అయి ఉండకపోతే ఏమవుతుంది? మనస్సుతో ఉంటే, మనస్సుతో మాత్రమే అంటే ఆ తెలివితో, ఆ యొక్క మేధస్సుతో వాళ్ళు ఉంటే మేము మేధావులం అని చెప్పేసి వాళ్ళు తెలివిగా ఉన్నామని వాళ్ళు ఎంత అనుకున్నా ఈ భౌతిక వస్తు వాహనాల మీద కోరికలు, డబ్బు ఇలా అన్నింటినీ వాళ్ళు పెంచుకుంటూ ఎంతో అహంకారంతో అన్నింటికీ హాని చేస్తూ ఉంటారన్నమాట ఈ మేధావులు. ఈ అతి మేధాశక్తి సంపన్నుల వ్యవహారాలను సమన్వయం చేయడానికి మనకు హృదయ సంస్కృతి ఎంతైనా అవసరం. ఈ అతి మేధాశక్తి సంపన్నులందరూ యొక్క వ్యవహారాలను మనం ఏం చేయాలి? ఆపాలి. వాళ్ళు చేసే ఆ పనులన్నీ మనం సమన్వయం చేయాలంటే మరి వాళ్ళని ఆపాలి. వాళ్ళు చేసే ఈ దారుణాలన్నీ మనం ఆపగలగాలి అంటే ఏం చేయాలి? హృదయ సంస్కృతిని ఎంతైనా మనం అవసరం అంటున్నారు. మనకు ఎంతైనా హృదయ సంస్కృతి ఎంతైనా అవసరం అందరికీ కూడా, పిల్లలకే కాదు అన్ని వ్యవస్థల్లో మేధావులకి, సైంటిస్టులకి, ఇంజనీర్లకి, డాక్టర్స్కి అందరికీ కూడా వెళ్ళి ఈ హృదయం యొక్క సంస్కృతిని గురించి మనం తెలియచేయాలి అని చెప్తున్నారనమాట టార్కమ్ సెరేటోరియన్ గారు. హృదయ సంస్కృతి శాస్త్రాన్ని తయారు చేయడంలో పరిణితి చెందిన విద్యాధికులైన స్త్రీలు అత్యద్భుతమైన పాత్రను పోషించగలరు. ఈ హృదయ సంస్కృతి శాస్త్రాన్ని తయారు చేయడంలో పరిణితి చెందిన విద్యాధికులైన స్త్రీలు అంటే పరిణితి చెందిన వాళ్ళు అంటే హృదయం అనేది వికసించుకున్న స్త్రీలు హృదయం శక్తితో పనిచేస్తారు. స్త్రీలు ముఖ్యంగా హృదయ శక్తితోనే పనిచేస్తారు. స్త్రీలు హృదయ అంటే అనాహత చక్రం కదా హృదయం అంటాం మనం. ఆ హృదయంతోనే వాళ్ళు పనిచేస్తారు స్త్రీలు. కాబట్టి వీళ్ళు అద్భుతమైన పాత్రను పోషించగలరు అంటున్నారు స్త్రీలు. ఈ హృదయ సంస్కృతి శాస్త్రాన్ని తయారు చేయాలి అంటే పరిణితి చెందిన విద్యాధికులైన స్త్రీలు అంటే ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి ఈ స్త్రీలు హృదయ సంస్కృతిని వాళ్ళు మాత్రమే ఆ శాస్త్రాన్ని తయారు చేయగలరు, అందించగలరు అందరికీ అని చెప్తున్నారు. ఎందుకంటే వారు సహజంగానే సున్నిత హృదయులు కాబట్టి. ఈ యొక్క స్త్రీలు సున్నితమైన హృదయం ఉంటుంది. స్త్రీ అంటేనే అమ్మ, బిడ్డలకి తల్లి కదా ఫస్ట్. అక్కడి నుంచే తను ఆ ప్రేమని అందరికీ అందిస్తూ ఉంటుందన్నమాట అమ్మ కాబట్టి. త్యాగం, స్త్రీ అంటేనే త్యాగం, ప్రేమ, కరుణ, అన్నీ, కృతజ్ఞతాభావం, క్షమాగుణం, ఇవన్నీ కూడా హైలీ డివైన్ క్వాలిటీస్ స్త్రీలలోనే ఉంటాయి అని చెప్తున్నారు. మన హృదయాలు పెంచి పోషించబడి వికసిస్తే మన శరీరాలలోనూ, మన కుటుంబాలలోనూ, మన సమాజంలోనూ, మన దేశాలలోనూ మరియు మన ప్రపంచంలోనూ అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ యొక్క మన హృదయం అనేది పెంచి పోషించుకున్నట్లు వికసించి ఉంటే మన హృదయం, మన శరీరం, మన కుటుంబం, మరి మన సమాజం, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ కాన్షియస్నెస్ అనేది ఉంటుందన్నమాట. అందరితో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. మన హృదయం అనేది వికసించుకుని ఉన్నట్లయితే మన హృదయం నుంచి ఎంతో ప్రేమని మనం మన చుట్టుపక్కల వాళ్ళకి, మన కుటుంబంకి, మన చుట్టుపక్కల ఉన్న అన్ని మూగజీవులకు, చెట్లతో, అన్ని హృదయాలతో కనెక్ట్ అయిపోయి ఉంటాం. అందరితో కనెక్ట్ అయి ఉంటాం. ఈ ప్రపంచంతో, ఈ దేశంతో, కుటుంబం నుంచి ఇలా అన్నింటితో కూడా మనం కనెక్ట్ అయి ఉంటాం. ప్రపంచంతో, భూమాతతో, అన్నింటిలో కూడా మార్పులు తీసుకురాగలుగుతాం. మార్పులు చోటు చేసుకుంటాయి అన్నమాట మన హృదయం అనేది చక్కగా వికసిస్తాయి. స్వచ్ఛమైన ప్రేమశక్తి, కరుణాశక్తి, అంతర్జ్ఞానం ప్రభావం వల్ల ఈ అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. స్వచ్ఛమైన హృదయం నుంచి ప్రేమశక్తి, కరుణాశక్తి, అంతర్జ్ఞానం అంటే ఇంట్యూషనల్గా మనకి ఆ ప్రజ్ఞ అందుతూ ఉంటుంది. మన లోపల నుంచి అంతర్జ్ఞానం అనేది మన లోపల నుంచి వస్తూ ఉంటుందన్నమాట. ఆ జ్ఞానం, ఇవన్నీ అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి వీటి వల్ల. అప్పుడు మనస్సు యొక్క ఆవిష్కరణలన్నీ మానవ రూపంలో నిబిడీకృతమై ఉన్న
దైవత్వాన్ని బయలుపరచడానికి ఉపయోగపడతాయి. ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమశక్తి, కరుణాశక్తి, అంతర్జ్ఞానం, ఆ ప్రజ్ఞ, వీటి ప్రభావం వల్ల ఈ అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. అప్పుడు మనస్సు యొక్క ఆవిష్కరణలన్నీ మానవ రూపంలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని బయలుపరచడానికి ఉపయోగపడతాయి. మన మనస్సులో ఉన్నటువంటి ఎన్నో మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ యొక్క దైవత్వాన్ని మేల్కొలుపుతూ ఉంటాయన్నమాట. మన లోపల ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మేల్కొల్పడానికి ఉపయోగపడతాయి ఈ శక్తులన్నీ. నేరాలు, దారుణాలు, హింస, విప్లవాలు మరియు యుద్ధాలు, వాటి నాయకులు వారి సాధన సంపత్తిని మ్యూజియంలో అసహ్యకరమైన చోట చీకటి మూలాల్లో పెడతారు. నేరాలు, దారుణాలు, హింసలు, విప్లవాలు మరియు యుద్ధాలు ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వాటి నాయకులు, ఇవన్నీ ఎవరైతే భూమి మీద సృష్టిస్తూ ఉంటారో హింసలు ఇవన్నీ ఇవన్నీ చేసే నాయకులు వారి సాధనా సంపత్తిని, అంటే వాళ్ళు ఎలా ఈ హింసలు చేశారు, ఎలా ఇలా అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఇవి ఉంటాయి కదా పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్, కత్తులు ఇవన్నీ అంటాం కదా, అవన్నీ కూడాను అక్కడ మ్యూజియంలో పెట్టి చూపిస్తూ ఉంటారనమాట. మ్యూజియంలో అసహ్యకరమైన చోట చీకటి మూలాల్లో పెడతారట. ఇవన్నీ కూడా ఈ హింసలు సృష్టించే వాళ్ళు వీళ్ళంతా, ఒక హిట్లర్ ఉన్నాడు అనుకోండి, వాడు అలా అసలు ఇంత హింస అనేది చేశాడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు మ్యూజియంలో పెట్టి. ఒకరోజు టార్కమ్ సెరైడారియన్ గారు చెప్తున్నారు ఒక ఎక్స్పీరియన్స్. ఒకరోజు నేను నా స్నేహితుడు కలిసి ఒక మ్యూజియంను సందర్శిస్తూ అందులో ఉన్న 10 అడుగుల పొడవు ఉన్న ఒక ఖడ్గాన్ని అంటే కత్తిని పరిశీలిస్తూ ఉండగా అతను అన్నాడంట, ఆయన ఫ్రెండ్ అంటే టార్కమ్ సెరైడారియన్ గారి ఫ్రెండ్ ఇలా అన్నాడట ఆ కత్తిని చూసి, ఏదో ఒకరోజు ఈ ఖడ్గాన్ని సిగ్గుచేటు అని పిలుస్తారు. ఆ స్నేహితుడు 2వ యుద్ధం పూర్తయ్యేసరికి మరణించాడు. అతనే కనుక ఇప్పుడు ఉండి ఉంటే నగరాలను, దేశం మొత్తాన్ని, అంతెందుకు భూమిని సైతం నాశనం చేయగల ఇప్పటి ఆయుధాల గురించి అతను ఏమనుకునేవాడో అని చెప్తున్నారు. ఈ టార్కమ్ సెరైడారియన్ గారి ఫ్రెండ్ అన్నారట ఒక మ్యూజియంలో ఉండే కత్తిని చూసి, దీని పేరు సిగ్గుచేటు అని. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇలాగా ఈ నేరాలు చేసేవాళ్ళు, ఘోరాలు చేసేవాళ్ళు, దౌర్ణాలు చేసేవాళ్ళు, హింసలు చేసేవాళ్ళు, ఇట్లాంటి హిట్లర్ లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఈ చరిత్రకారుల యొక్క వాళ్ళ పరికరాలని, వాళ్ళ యొక్క బట్టల్ని, వాళ్ళందరినీ కూడా మ్యూజియంలో పెట్టి చూపిస్తూ ఉంటారు. అదేదో పెద్ద ఘనకార్యంలాగా, వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యాలు సాధించినట్లు భూమి మీద. వాళ్ళు చేసేదంతా హింసే కదా, వాళ్ళ యొక్క చరిత్రలోకి వెళ్తే హింసే కదా. మరి వాళ్ళ గురించి మ్యూజియంలో పెట్టి వాళ్ళ చరిత్రలన్నీ చెప్తూ ఉంటారు. బుక్స్లో కూడా పాఠాలుగా రాస్తారు, పాఠాలు ఉంటాయి వాళ్ళ చరిత్రలు. గతమంతా చరిత్ర అంతా కూడా హింసే కదా, ఏముంది అక్కడ, యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. ఆ చెత్త అంతా మళ్ళీ ఇప్పుడు పాఠాల రూపంలో పిల్లలకు బోధిస్తూ ఉంటారు, మ్యూజియంలో చూపిస్తూ ఉంటారు వాళ్ళని. మరి దాని నుంచి వీళ్ళకి అసలు ప్రేరణ అనేది ఏం అందుతుంది, వీళ్ళకి ఏం ఇన్స్పైర్ అవుతాం మనం అవి చూసి? మనం కూడా యుద్ధాలు చేయొచ్చు, మనం కూడా హింసలు చేయొచ్చు, నేరాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు. ఈయనే కదా వాళ్ళని చూసి మరి వీళ్ళంతా గర్వంగా ఇలా భుజాలు కాలర్ ఎగరేస్తూ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు. కాబట్టి అలాంటివన్నీ కూడా అసలు నామరూపాలు లేకుండా ఈ భూమి మీద అస్సలు వాళ్ళ యొక్క ఉంచకూడదు, వాళ్ళ జ్ఞాపకాలని ఉండకూడదు అనమాట. ఈ యుద్ధాల గురించి ఇదంతా ఏం చెప్పాలి, ఒక స్వామి వివేకానంద గురించి చెప్పాలి, ఒక రామకృష్ణ పరమహంస గురించి చెప్పాలి, ఒక పరమహంస యోగానంద గురించి చెప్పాలి, యుక్తేశ్వర గిరి గురించి చెప్పాలి. ఇలాంటి పాఠాల్లో వాళ్ళ యొక్క లెసన్స్ ఉండాలి, వాళ్ళు ఎలా తపస్సు చేశారు. ఇంకా మన షటిల్ బాడీస్ గురించి ఉండాలి, ఒక మ్యూజియాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటివన్నీ ఉంటే ఎంత అద్భుతంగా. ఒక హృదయం గురించి, మరి అక్కడ హృదయ శాస్త్రాన్ని గురించి మరి చెప్పగలిగితే ఎంత బాగుంటాయి ఇవన్నీ పాఠాల్లో కానీ ఇదంతా. కానీ ఇలా ఉందన్నమాట.
రాబోయే తరాలు ఈ భూమి మీద బతికి బట్టకట్టాలని మనం కోరుకుంటూ ఉంటే హృదయ సంస్కృతి అనేది తక్షణం అత్యవసరం అని చెప్తున్నారు టార్కమ్ సరైడారియన్ గారు. చూడండి, రాబోయే తరాలు, నెక్స్ట్ జనరేషన్స్ మరి ఈ భూమి మీద బతికి బట్ట కట్టాలి అనుకుంటే కనుక మనుషులు అందరూ కూడాను హృదయాన్ని వికసింప చేసుకోవాలి. ఆ హృదయ విశాలం ఉండాలి. ఆ హృదయంతో వాళ్ళు అనుసంధానమై ఉండాలి. ఆ హృదయ శాస్త్రాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్తున్నారనమాట. హృదయం గురించి అందరూ కూడా తెలుసుకోవాలి. హృదయంతో పని చేయాలి. హృదయాన్నే వినాలి. మన హృదయంతో మనం అనుసంధానమై ఉండాలి. హృదయంతో పనిచేయాలి. మనసుతో కాదు, మైండ్తో కాదు, హృదయంతో మనం పనిచేయాలి. మన మైండ్ని మన హృదయంతో అనుసంధానం చేసి మరీ పనిచేయాలి. ఒక్క హృదయంతోనే కాదు, మైండ్ను కూడా మెంటల్లీ స్ట్రాంగ్గా, మెంటల్ ఎబిలిటీస్ మరి ఇలాగా మన మైండ్ అనేది మానసిక దృఢత్వం అంటాం కదా, మానసిక స్థిరత్వం, ఇవన్నీ కూడాను ఉండాలి. ఆ మైండ్తో మన హృదయంతో కలిసి మనం పని చేయాలి ఏది చేసినా అని చెప్తే. ఒక్క మైండ్తో పని చేసినా ఇవే నేరాలు ఘోరాలు ఇవే చేస్తారు, వినాశనం సృష్టిస్తారు. మరి ఒక్క హృదయంతో మనం పని చేసినా ఆ మైండ్తో పనిచేసే వాళ్ళ దగ్గర మనం బానిసలుగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర భయంతో బిక్కుమనుకుంటూ వాళ్ళ దగ్గర మనం భయపడుతూ ఉంటాం. ఆ డామినేషన్ అనేది ఉంటుంది అన్నమాట. అహంకారంతో మనస్సుతో పనిచేసే వాళ్ళు ఉంటారు. హృదయంతో ఉన్న వాళ్ళం ఎలా ఉంటాం, మెత్తగా ఉంటాం అన్నమాట, సున్నితంగా. అలా కాకుండా హృదయము డెవలప్ చేసుకోవాలి, మైండ్ని కూడా మెంటల్లీ స్ట్రాంగ్గా అయ్యి మరి ఆ మెంటల్ ఎబిలిటీస్తో మన హృదయంతో అనుసంధానం అయిపోయి మానసిక దృఢత్వం, మానసిక స్థిరత్వం, మానసిక బలం, ఇలాగ మానసిక శక్తులన్నీ మనం వెలికి తీసుకుని మనస్సుని హృదయంతో కనెక్ట్ చేసేసి పని చేస్తే అద్భుతంగా మన జీవితం బాగుంటుంది అని చెప్తున్నారనమాట. రాబోయే తరాలు ఈ భూమి మీద బతికి బట్ట కట్టాలని మనం కోరుకుంటూ ఉంటే హృదయ సంస్కృతి అన్నది తక్షణ అత్యవసరం. ఇప్పుడే వాళ్ళు అందరూ కూడాను అత్యవసరం. ఇది హృదయంతో పని చేయాలి అందరూ కూడా అని చెప్తున్నారు. మనకు స్వచ్ఛమైన హృదయం ఉండి తీరాలి అనడానికి 5 కారణాలు ఉన్నాయి. మనకి స్వచ్ఛమైన హృదయం అనేది ఉండి తీరాలి అనడానికి 5 కారణాలు ఉన్నాయి. 1, మీకు స్వచ్ఛమైన హృదయం లేకపోతే మీరు ఎన్నటికీ ఆనందం, వెలుగు, ప్రేమ మరియు శక్తి అనే వాటిని పొందలేరు. 2, మీ హృదయానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేసినప్పుడు ఆనందాన్ని, ప్రేమను, ఉత్సాహాన్ని కోల్పోతారు. 3, ఎందరో మేధావులు వారి హృదయం స్వచ్ఛంగా ఉండకపోవడం వల్ల వారి జీవితంలో క్లిష్ట సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అదే ఒక మామూలు వ్యక్తి లేదా పేదరికంలో ఉన్న వ్యక్తి లేదా ఒక వికలాంగుడు వారి స్వచ్ఛమైన హృదయాల వల్ల తరచూ సరైన నిర్ణయాలనే తీసుకుంటారు అని చెప్తున్నారు. ఎంత మేధావైనా, ఎంత సైంటిస్ట్ అయినా, మరి ఎంత పెద్ద పదవుల్లో, రాజకీయ పదవుల్లో ఉన్న ఎంత కుబేరుడైనా, డబ్బున్నవాడైనా, అంబానీ అయినా, ఎవడైనా కానీ వాడికి మేధస్సు ఒకటి ఉంటే సరిపదు, వాడికి హృదయం కూడా ఉండాలి. ఆ హృదయం అనేది మూసుకుపోయి ఉన్నట్లయితే వాడు ఎంత మేధావి అయినా వాడి క్లిష్ట పరిస్థితుల్లో అంటే కష్టకాలంలో వాడు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఆపదలో పడిపోతాడు. అదే పేదవాడైనా, మరి పూరి గుడిసెలో ఉన్నవాడైనా, లేదంటే అంగవైకల్యంతో ఉండేవాడు, కళ్ళు లేకపోయినా, చెవులు లేకపోయినా, మోగవాడైనా కానీ వాడి హృదయంతో కానీ వాడు ఉన్నట్లయితే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు సరైన నిర్ణయాలే తీసుకుని జీవితాన్ని సంతృప్తిగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవిస్తూ ఉంటారు అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి, డబ్బు, పదవులు, మేధస్సు ఇదంతా కాదు, వాళ్ళకి ఆనందాన్ని ఇవన్నీ ఇవ్వలేదు అది. కానీ హృదయంతో వాళ్ళు అనుసంధానమైనట్లయితే అక్కడి నుంచి అన్నీ ఊరుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆనందం, ప్రేమ, శక్తి అన్నీ అందులోంచి మనకు అందుతూ ఉంటాయి, మన హృదయంలో నుంచి.
కాబట్టి స్వచ్ఛమైన హృదయం మీ మనస్సు యొక్క తేజస్సును పెంచుతుంది. మీ స్వచ్ఛమైన హృదయం అనేది ఏం చేస్తుందంటే ఆ మనస్సుకు కూడా ఒక తేజస్సు వస్తుందన్నమాట. మనస్సులో థాట్స్ మరి మిరాక్యులస్ థింకింగ్ అనేది మనం చేయగలుగుతాం. స్వచ్ఛమైన హృదయం మీకు ఉన్న దాంట్లోనే ఆనందం పొందేలా చేస్తుంది. మీ హృదయం స్వచ్ఛంగా లేనప్పుడు మీరు పంచభక్ష పరమాన్నాలను టేబుల్పై పెట్టి కూర్చున్నప్పటికీ మీరు తినే ఆ ఆహారమే మీ వ్యవస్థలో విషంగా మారుతుంది అని చెప్తున్నారు. మనకు స్వచ్ఛమైన హృదయం ఉన్నట్లయితే మనం ఉన్న దాంట్లోనే సంతృప్తిగా హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఉన్న దాంట్లో ఏది లేకపోయినా ఏది ఉన్నా ఏమి లేకపోయినా మనం హాయిగా ఉండగలుగుతాం. కానీ ఆ స్వచ్ఛమైన హృదయం అనేది లేకపోతే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ డివైన్ క్వాలిటీస్ మనం లేకపోయినట్లయితే మరి మన చుట్టూ ఎన్ని ఆస్తులున్నా అంతస్తులున్నా బంధువులున్నా అందమున్నా ఏది ఉన్నా కానీ వాళ్ళు ఆ యొక్క పంచభక్ష పరమాన్నాలు తింటున్నప్పటికీ కూడా అయినా వాళ్ళ వ్యవస్థలోకి అదంతా విషంగా మారుతుందంట. వాళ్ళ వ్యవస్థలోకి పంచభక్ష పరమాన్నాలు వాళ్ళు తింటున్నప్పటికీ ఆ హృదయం అనేది స్వచ్ఛంగా లేని వాళ్ళు హృదయంలో స్వచ్ఛమైన హృదయం లేని వాళ్ళు పంచభక్ష పరమాన్నాలు తింటున్నప్పటికీ కూడా అది ఏమి చేస్తుంది, అమృతమే తాగుతున్నా కూడా లోపల ఏం చేస్తుంది, విషంగా మారిపోతూ ఉంటుందట ఆ వ్యవస్థల్లో. అప్పుడు అన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. మన లోపల ఉన్న వ్యవస్థలు ఏంటి, రక్త ప్రసరణ క్రియ, జీర్ణ వ్యవస్థ క్రియ, ఇలాగ అన్ని క్రియలు ఉన్నాయి కదా లోపల, శ్వాసక్రియ, ఇట్లాంటి వాటన్నింటిని కూడా కలుషితం చేసేస్తూ ఉంటుంది ఆహారం వెళ్ళి. కాబట్టి మరి హృదయం అనేది స్వచ్ఛమైన హృదయాన్ని మనం మరి సంపాదించుకోవాలి. మన స్వచ్ఛమైన హృదయమే మన మనస్సును కూడా తేజస్సుతో పెంచుతుంది. మన మనస్సు కూడా తేజస్సుగా ఉంటుందన్నమాట. మనస్సు ఎంతో చక్కగా క్రిస్టల్ క్లియర్గా ఉంటుందన్నమాట. ఒక క్రిస్టల్ని చూద్దాం మనం. ఆ క్రిస్టల్లోంచి అది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో మన మనస్సు కూడా అంత ట్రాన్స్పరెంట్గా అలా ఉంటుందన్నమాట. మంచి ఆలోచనలు, మంచి మంచి సంకల్పాలతో మరి ఇలా మన మనస్సు అనేది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. హృదయంతో అనుసంధానం అయిపోతుంది అప్పుడు ఆ మనస్సు అనేది. ఇందుకే భోజనానికి ముందు ప్రార్థిస్తారు. ప్రార్థన అనేది కొంతమేరకు వారి హృదయాలను శుద్ధి చేస్తుందన్నమాట. ఇప్పుడు భోజనాన్ని మనం ముందు పెట్టుకొని గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆ భోజనానికి. ఆ భోజనాన్ని పండించిన రైతుకు, మరి ఆ రైతు నుంచి తీసుకొచ్చిన వ్యాపారి, మరి మన ఇంటి వరకు వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ యజమానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వంట చేసినటువంటి వాళ్ళకి, మన ఇంట్లో ఎవరైతే మనకు వంట చేసి అమ్మ వండుతుంది లేదా మనము ఇలా ఎవరైతే మనకు వండి పెట్టారో ఆ భోజనాన్ని మనం ఎక్కడైనా ఒక భోజనాన్ని మనం తీసుకున్నట్లయితే ఆహార పదార్థాలను చక్కగా కొద్దిసేపు ఆ కృతజ్ఞతలు తెలుపుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఇది ఆ భగవంతుని యొక్క శక్తి అని చెప్పేసి చక్కగా మనం తీసుకున్నట్లయితే అది అమృతంలాగా మనకి మన హృదయంలోని ఆ గ్రాటిట్యూడ్ అనేది అది కృతజ్ఞతా భావమే కదా తెలుపుకోవడం. ఆహారానికి గౌరవించడం అనమాట, ఆహారాన్ని రెస్పెక్ట్ చేయడం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మనం భోజనం చేసినట్లయితే మరి చక్కగా అది తద్వారా మన హృదయాన్ని శుద్ధి చేస్తుందట ఆ ఆహారం. మన హృదయాన్ని కూడా శుద్ధి చేస్తుంది అలాంటి ఆహారం ప్రేయర్ చేసుకొని తర్వాత తిన్నప్పుడు శక్తిని జీర్ణించుకొని ఆనందమయులుగా జీవం తొణికిసలాడేవారుగా అవుతారంట. భోజనం అయిపోయిన తర్వాత ఆహారం తినినవారు అలాంటి వాళ్ళకి ఆ ఆహారం ఏమవుతుందంటే జీవశక్తిని ఇస్తూ ఉంటుందన్నమాట. యాక్టివ్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మంచి ఆలోచనలతో, మంచి భావోద్వేగాలతో మరి చక్కగా వాళ్ళ యొక్క జీవం అనేది తొణికిసలాడుతూ శక్తివంతంగా ఉంటారు, ఎనర్జెటిక్గా అని చెప్తున్నారు. మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట వీళ్ళు. అందుకు మనం వంట చేసేవాళ్ళు మరి మనం వంట చేసే ప్రతి మనిషి కూడా ఆడైనా మగైనా ఎవరైనా చేయొచ్చు వంట. కాబట్టి మన హృదయం అనేది
స్వచ్ఛంగా ఉండాలి. శుద్ధి చేసుకొని అప్పుడు మన హృదయాన్ని మరి చక్కగా వికసింప చేసుకొని హృదయంతో అనుసంధానమై ఆ పని వంట చేయాలి. ఆ ఆహారం తినే వాళ్ళందరూ కూడాను చక్కగా అలాగా వాళ్ళ హృదయాలు అనేవి చక్కగా వికసిస్తూ ఉంటాయని మనకు పత్రిజీ కూడా చెప్తూ ఉంటారు. ఎవరైతే ధ్యానులు ధ్యానులు ఎవరైతే ఆ వంట చేసి వాళ్ళకి భోజనం పెడతారో వాళ్ళందరూ కూడా శాకాహారులు అయిపోతారు, ధ్యానులు అయిపోతారు అంటారు పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్.